సో ఈరోజు మనము దాన్ని కంటిన్యూషన్ యోగులు బ్రహ్మన్, పరమాత్మ, భగవంతుని 3 తత్వాలు ఉన్నాయి. మొదటిది బ్రహ్మన్, నెక్స్ట్ హయ్యర్ లెవెల్ పరమాత్మ, నెక్స్ట్ హయ్యర్ లెవెల్ భగవాన్. బ్రహ్మన్ మీద ధ్యానం చేసే యోగులు కొందరు ఉన్నారు, పరమాత్మ మీద ధ్యానం చేసే యోగులు ఉన్నారు, భగవంతుని మీద ధ్యానం చేసే యోగులు. భగవంతుని పరబ్రహ్మన్ మీద ధ్యానం చేసే దానికన్నా శుకముని వారు విరాట పురుషుని మీద ధ్యానం చేయమని చెప్పారు. ఆ విరాట పురుషుని మీద ధ్యానమే అది భగవత్ సాక్షాత్కారంలో మొదటి స్టెప్. విరాట పురుషుని మీద ధ్యానం చేసేవారు నిదానంగా వారి మనసు పరివర్తనవి పరమాత్మ మీద ధ్యానం చేసే అర్హతను పొందుతారు, లేదా భగవంతుని భక్తి సేవ చేయటానికి అర్హత. ఈరోజు ఆ భగవంతుని భక్తి ఎందుకు శ్రేష్టమైంది? ఈవెన్ గొప్ప గొప్ప యోగులు కూడా యోగ సాధన చేసిన తర్వాత చివరికి మళ్ళీ భక్తి యోగం వస్తాయి. ఎందుకు అలా జరుగుతుంది అనేది మనము ఈరోజు తెలుసుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఎదుగుతూగా లాస్ట్ టైం మనము తెలుసుకున్న పద్ధతుల్లో ఒక యోగి తన గృహాన్ని వదిలేసి భగవంతుని మీద ఆధారపడుతూ, ఏకైక ఆధారం భగవంతుని మీద పెట్టుకుని, ఇంకా ఐహిక సుఖాలన్నిటినీ త్యజించి వాటి మీద డైవర్షన్ లేకుండా తను యోగ పద్ధతిని పాటిస్తాడు. వాటిలో అష్టాంగ యోగ అంటే 8 అంగాలు ఉన్నాయి ఈ యోగ పద్ధతిలో. యమ అంటే కొన్ని నియమాల్ని మనం పాటించడం. యమ నియమ, ఏదైతే మనం చేయాల్సిన విషయాలు యమ, ఏదైతే మనం చేయకూడదు విషయాలు యమ నియమ. తర్వాత ఆసన అంటే మనం మామూలుగా యోగాసనలు వేస్తుంటారు, అటువంటి యోగాసనలు. తర్వాత ప్రాణాయామ అంటే మన వాయువు, మనం శ్వాసం పీల్చుకుంటూ దాన్ని మనం రెగ్యులేట్ చేయడం, కంట్రోల్ చేయడం. ప్రత్యాహార, ఐహిక సుఖాల నుంచి మన మనస్సును వేరే చేయడం, వాటి మీద ఇంద్రియ వస్తువు నుంచి మనము డిటాచ్ అయిపోవటం. అలా ఎవరైతే ఈ యొక్క 5 స్టెప్స్ని ఎవరైతే చేయగలుగుతారో వారు ధారణ అంటే ఏకాగ్రతతో భగవంతుని మీద ధ్యానం చేసే పొజిషన్కి రాగలరు. ఈ ముందు జరిగే 5 ప్రక్రియ మన శారీరక స్థూల శరీరం అలాగే సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయడం. అందుకే యమ నియమ, అహింస, సత్యం, ఆస్తిక్యం, బ్రహ్మచర్యం ఇటువంటి విషయాల్ని యమాలో పాటిస్తారు. యమ స్టేజ్లో, నియమ స్టేజ్లో శుచిత్వం, తపస్య, స్వాధ్యాయ. సొలగా డూస్ అండ్ డోంట్స్. యమ నియమ అంటే డూస్ అండ్ డోంట్స్ అన్నమాట. వీటిని కానీ ఎవరైనా పాటించగలిగితే వారు ఆసన చేయడం పొజిషన్కి వస్తారు. అఫ్కోర్స్ ఇది 1 by 1 చేయడం కాదు, ఇవన్నీ కూడా 5 థింగ్స్ మనము ఒక్కసారిగా మనం చేయొచ్చు కూడా.
కానీ ఈ 5 ప్రాసెసెస్ ఉన్నాయి, ఈ 5 అంగాలు ఉన్నాయి చేయాల్సినవి. ఇవి చేస్తే మనము దీర్ఘంగా భగవంతుని మీద ధ్యానంలో కూర్చోగలుగుతాం. ధారణ అసలు దీనికి ఇంకా టెక్నికల్ పోర్షన్స్ ఉన్నాయి, అది మనం నెక్స్ట్ టైం మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఇవన్నీ మనం చేస్తే ఏమంటారు, స్థూల శరీరం మరి సూక్ష్మ శరీరాన్ని పరిశుద్ధం చేసుకుంటే మన మనస్సు శరీరము భగవంతుని మీద ధ్యానం చేయటానికి సిద్ధమవుతుంది. ఇంకా లోపల ఏం కల్మషాలు లేవు. సో అటువంటి వారు ధారణలో కూర్చుంటారు, కాన్సన్ట్రేషన్. అలా కాన్సన్ట్రేషన్ చేసిన వారు ధ్యాన పొజిషన్కి వస్తారు, మెడిటేషన్, అంతరాత్మ మీద మెడిటేషన్. అటువంటి వారు సమాధి స్థానానికి వస్తారు. సమాధి అంటే ఈ 3 స్టేజెస్ ఎలాగంటే ఇంటెన్సిటీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సమాధిలో ఇప్పుడు మనము సపోజ్ మనం జపం చేస్తున్నాం, మనం జపం చేసిన హరే కృష్ణ అనే లోపలే మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మాల మొదలు పెట్టే ముందు ఈ మాల అంతా నేను చాలా బాగా ఫుల్ కాన్సన్ట్రేషన్ హరే కృష్ణ అనేప్పటికీ హరే రామ మనసు ఎక్కడోకే వెళ్ళిపోయింది. సో మనసు చాలా చంచలం. సో ఈ ధారణ, ధ్యాన, సమాధి అనేది చంచలమైన మనసును స్థిరంగా తీసుకెళ్తుంది. సమాధి అనే పొజిషన్ ఎలాగంటే తను ఇంకా 100% ఇంకా ధ్యానంలో ఉన్నాడు. సమాధి అంటే ఇంకా వేరే డైవర్షనే లేదు. ధారణ, ధ్యానంలో కొంత డైవర్షన్ రావచ్చు, సమాధి పొజిషన్లో ఆ ఫ్రాక్షన్ కూడా డిఫరెన్స్ ఉండదు. ఒక శాస్త్రాల్లో రాసింది 1/10,000th ఆఫ్ ఎ సెకండ్లో కూడా తన డైవర్షన్ అవుతుంది. అది సమాధి. ఒక క్షణాన్ని 10,000 భాగం చేస్తే ఆ చిన్న భాగము అంత సమయం కూడా తన మైండ్ డైవర్ట్ అవుతుంది. అది సమాధి. సో ఇలాగా ఎవరైతే హయ్యెస్ట్ పొజిషన్కి రాగలుగుతారో వారు నెక్స్ట్ స్టేజ్ ఏంటది, వారి ప్రాణశక్తిని వారు 7 చక్రాలు 6 చక్రాలు శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. అది సంపూర్ణ శరీరాన్ని నియంత్రిస్తూ ఉంది, కంట్రోల్ పెట్టుకోండి. మన 5 రకాల వాయువులు ఉన్నాయి, ప్రాణవాయు, ఉదానవాయు, అపానవాయు. వాటిలో ప్రాణవాయువు చాలా ముఖ్యమైనది. సో ఆ ప్రాణవాయు ఈ 6 చక్రాల్లో తిరుగుతుంటుంది అన్నమాట, కంట్రోల్లో ఉంటుంది. సో వీటిని కానీ మనం కంట్రోల్ చేయగలిగితే మన శరీరం చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో అలా యోగులు ఆ పొజిషన్కి వచ్చారు కాబట్టి వారి శరీరంలో వారి శ్వాస ప్రాణవాయువుని కంట్రోల్ చేస్తూ ఆ ప్రాణవాయువుని అధోభాగం నుంచి శిరస్సు వరకు తీసుకెళ్తారు, కంప్లీట్లీ కంట్రోల్లో. ఇప్పుడు మన కంట్రోల్లో అది లేదు. ఇది ఎలా జరుగుతుంది ప్రభు, ఇది ఏంటి, ఇవంతా మన థియరీగా మనం తెలుసుకోగలమే కానీ ప్రాక్టికల్గా మనం తెలుసుకోలేము. మన శరీరంలో ఒక్కొక్కసారి మనం అనుకోండి మన ఈ చెయ్యి పని చేయాలంటే అది ఒక్కొక్కసారి అది కూడా పని చేయదు. కానీ యోగులు ఎలాగంటే ఎంత సాధించారంటే వారి అంతరంగంలో ఉన్న వాయువును వారు కదిలించగలుగుతారు, వారి శక్తి ద్వారా, వారి స్వేచ్ఛ ద్వారా. అలాగా తీసుకెళ్ళి ఇక్కడ శిరస్సు మీదకి తీసుకెళ్ళి ఒక శుభ సమయం అప్పుడు వారి ఆత్మను ఈ శిరస్సు నుంచి, శరీరం నుంచి బయటికి తీసుకెళ్తారు. అక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది అన్నమాట పైన. ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఆ ఆత్మ బయటికి వెళ్తుంది, భగవద్ధామానికి తిరిగి. మన శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. చనిపోయే సమయంలో ఏ జీవి అయినా ఏ రంధ్రం నుంచైనా బయటికి వెళ్ళిపోవచ్చు. యోగులు మాత్రమే బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళ ఆత్మను బయటికి తీసుకెళ్తారు. అంటే ఎవరైనా చనిపోయే సమయంలో మనం చూసామంటే బ్రహ్మరంధ్రం నుంచి అక్కడ హోల్ ఉంటుందన్నమాట. ఆ హోల్
ఓపెన్ అయింది అనుకోండి, మనకు గ్రేట్ యోగితో సమానం. సో ఇలాగా ఇదంతా మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ కోర్స్. సో ఇలాగా ఎవరైతే చేయగలుగుతారో వారు భగవద్ధామానికి పొందగలుగుతారు. కానీ ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే అందరూ కూడా వారు మనస్సును 100% పరివర్తన చేసి వారి మనసులో ఉన్న ఐహిక కోరికలన్నిటిని త్యజించి జీరో, మెటీరియల్ డిజైర్ జీరో రాకపోవచ్చు. లాస్ట్ టైం మనం ఒక ఆప్షన్ మనం చూసుకున్నాం. ఎవరైతే భగవంతుని మీద ధ్యానం చేయలేరో వారు విరాట పురుషుని మీద కూడా ధ్యానం చేయొచ్చు. అలాగా అష్టాంగ యోగ్యతను పాటించారు, కానీ మనసు అనేది పరిపూర్ణంగా మారలేదు, ఇంకా కోరికలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అతను ఈ అష్టాంగ పద్ధతిని ఎందుకు పాటించాడంటే మరొక్క జన్మలో స్వర్గలోకాన్ని ప్రాప్తి పొందాలి, సిద్ధిని పొందాలి అనే కోరికతో చేసి ఉండొచ్చు. అటువంటి వారు శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే వారు రకరకాల ఈ అంతరిక్షంలో ఉన్న రకరకాల గ్రహాలు వారు దాటి చివరికి శిశుమార అనే లోకానికి వాళ్ళు చేరుతారు. సో అందుకనే ఎవరికైతే కోరికలు ఉన్నాయో, మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఉన్నాయో, వారిని విరాట రూపుని మీద ధ్యానం చేసి అష్టాంగ పద్ధతి ద్వారా సంపూర్ణత్వం పొందిన వారు, అటువంటి వారు ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెళ్తారో డైరెక్ట్గా భగవద్ధామానికి చేరరు. భగవద్ధామానికి చేరే ఏకైక అర్హత జీరో మెటీరియల్ డిజైర్, ఏ కోరిక ఉండకూడదు. ఈ భౌతిక ప్రపంచంలో చిన్న కోరిక కూడా ఉండదు. అటువంటి వారిని అకించన అంటారు. కించన అంటే చిన్న, అకించన అది కూడా లేదు, అకించన భక్త. సో ఆ బ్రహ్మరంధ్రం నుంచి వారు వెళ్ళి రకరకాలుగా మహర్లోకం అంటే మన భూలోకం మీద పైన 7 లోకాలు ఉన్నాయి. భూర్, భువః, స్వర్, మహర్లోకం మీద తపోలోకం, తపస్సులందరూ ఆ తపస్సులోకం తపస్సు. ఆ లోకం మీద శిశుమార లోకం. శిశుమార అంటే మనకు ఆకాశంలో కనిపిస్తున్న ధ్రువ నక్షత్రం. ఈ ప్రపంచమంతా కూడా, ఈ విశ్వంలో ఉన్న గ్రహాలన్నీ కూడా అవన్నీ కూడా శిశుమార లోకం అంటే ధ్రువ నక్షత్రానికి కనెక్ట్ అయి ఉంది. అవన్నీ కూడా ధ్రువ నక్షత్రానికి ప్రదక్షిణం చేస్తున్నాయి అన్ని గ్రహాలు. ఈవెన్ భూలోకం కానీ మన సూర్యుడు, చంద్రుడు అందరూ కూడా ఈ శిశుమార లోక వాటిని ప్రదక్షిణ. ఆ శిశుమార లోకంలో ధ్రువ మహారాజుడు పరిపాలిస్తున్నారు. ఆ లోకంలో సాక్షాత్తు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు క్షీరోదకశాయి విష్ణు రూపంలో అక్కడ నివసిస్తున్నారు. క్షీర సముద్రంలో వారు అక్కడ వెళ్ళి నివసిస్తారు కొన్ని యుగాలు. అలా నివసిస్తుండగా వారు ఎప్పుడైతే అధోలోకాలలో ప్రళయం మొదలైందని వారు చూస్తారో అప్పుడు వారు బ్రహ్మలోకానికి ప్రవేశిస్తారు. సో ఇలాగా రకరకాల లోకాలకి వారు ప్రయాణిస్తూ వారు చివరికి బ్రహ్మలోకానికి చేరారు. బ్రహ్మలోకంలో ఆయుష్ 100 సంవత్సరాలు, కానీ వారి 100 సంవత్సరాలు మన 1000 యుగాలతో సమానం, 1000 మహాయుగాలతో సమానం. అన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ జీవించి వారు ఎంజాయ్ చేసి ఎప్పుడైతే వారు ప్రళయం జరుగుతుందో, ఈ యొక్క విశ్వం ప్రళయం జరుగుతుందో అప్పుడు ఇంకా వారిలో కోరికలు లేవంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ భగవద్ధామానికి ప్రవేశించే అర్హత వాళ్ళు పొందుతారు. ఇంకా కోరికలు ఇంకా మిగిలి ఉన్నాయంటే వారు ప్రళయమైన తర్వాత మళ్ళీ సృష్టి అయినప్పుడు మళ్ళీ తిరిగి జీవులుగా 84 లక్షల జీవరాశుల్లో ఒకరిగా ఉంది. సామాన్యంగా అటువంటి వారు ఎంతో పుణ్యాన్ని పొందారు కాబట్టి మరొక జన్మలో
వారు బ్రహ్మదేవునిగా కూడా జన్మించగలుగుతారు. సో ఇలాగా ఇది ఒక యోగుని ప్రయాణము. బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెళ్ళి ఏ యోగి అయితే పరిపూర్ణంగా పరిశుద్ధమైపోయాడు మనసంతా, తను మనసును కూడా శరీరం స్థూల శరీరాన్ని వదిలేస్తాడు, సూక్ష్మ శరీరం మనస్సు బుద్ధి అహంకారంతో తయారైన సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేసి తను వైకుంఠ ధామానికి వెళ్తాడు. కానీ ఎవరిలో అయితే కోరికలు ఇంకా మిగిలిన్నాయో ఆ కోరికల్ని తీర్చడానికి సూక్ష్మ శరీరం మిగిలిపోతుంది. స్థూల శరీరం వదిలేస్తాడు, సూక్ష్మ శరీరంతో రకరకాల లోకాలని వెళ్ళి సందర్శించి అక్కడికి వెళ్ళి నివసించి చివరికి తను బ్రహ్మలోకంలో ఉంటూ ఎప్పుడైతే మొత్తం విశ్వమంతా నాశనం అయిపోతుందో తను భగవద్ధామానికి ప్రవేశం పెట్టగలుగుతాడు. కానీ దానికి కండిషన్ ఏ కోరిక ఉండదు. కోరికలు ఉన్నాయంటే మళ్ళీ తను తిరిగి 84 జీవరాశుల్లో మళ్ళీ తను జన్మించాలి. ఇది ఎవరిలో అయితే కోరికలు ఉన్నాయో, ఎవరైతే యోగ పద్ధతిని పాటిస్తున్నారో, మిస్టిక్ యోగా పాటిస్తున్నారు. కానీ ఎవరైతే భక్తి యోగం పాటిస్తున్నారో వారికి ఇంతంతా ఎక్సర్సైజ్ చేయని అవసరం లేదు. సో లాస్ట్ టైం నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఇంతవరకు మనం మాట్లాడింది మెకానికల్ ప్రాసెస్. మెకానికల్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం సపోజ్ మనం ఒక 10 అంతస్తుల బిల్డింగ్లో మనం 10th ఫ్లోర్లో ఉన్నాం అపార్ట్మెంట్. మనకి నీరు కావాలి, కింద నుంచి మనకి అండర్ గ్రౌండ్ వాటర్ కావాలి. మామూలుగా మనం బోర్ వేస్తాం. బోర్ అనేది మెకానికల్ ప్రాసెస్, అది న్యాచురల్ కాదు. మనకు కరెంట్ అవసరము, మిషన్ అవసరము. ఆ మిషన్ పాడైపోతే రిపేర్ చేయాలి, దాన్ని స్విచ్ ఆన్ చేయాలి, గుర్తుపెట్టుకొని ఎవ్రీడే. ఇదంతా ప్రాసెస్. అదే న్యాచురల్ ప్రాసెస్ ఏంటి? మనం వాటర్ సోర్స్ని పైన పెట్టుకున్నామంటే, మనం ట్యాప్ ఓపెన్ చేస్తే పైనుంచి వాటర్ ఆరాంగా కాదు. న్యాచురల్ ప్రాసెస్, మెకానికల్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోండి మెకానికల్ ప్రాసెస్. చాలా రిస్కీ. శాస్త్రాలు చెప్తున్నాయి, మనము అంతరిక్షంలో ఉన్న ఎన్నో గ్రహాలు మనం వెళ్తూ ఏదైనా ఒక గ్రహం మనకు నచ్చేసింది అనుకోండి, మళ్ళీ అక్కడే మనం నెక్స్ట్ లైఫ్ అక్కడే ఉండిపోవచ్చు. ఒకసారి మనము టూర్కి వెళ్తాం. టూర్కి వెళ్ళినప్పుడు మనకి చాలా నచ్చేసింది, కొందరు అక్కడే సెటిల్ అయిపోతాం. సో ఆ రిస్క్ ఉంది. మన మనసు చంచలం కదా, ఎనీవే ఎంజాయ్మెంట్ కోసం వెళ్తా ఉంది. మామూలుగా అటువంటి లోకాలను ఎవరైనా కూడా ప్రయాణించాలంటే, ఇప్పుడు భారతదేశం ఏం చేస్తూ ఉంది, ఒక యంత్రం ద్వారా, రాకెట్ ద్వారా చంద్రలోకానికి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. యాక్చువల్లీ సాధ్యం లేదు. కానీ అటువంటి పుణ్యలోకాలని మనం వెళ్ళాలంటే మనము పుణ్యం చేయాలి, లేదా యోగ సాధనం చేయాలి. యోగ సాధన పుణ్యం చేసిన దానివల్ల మనకు ఒక సూక్ష్మ శరీరం ద్వారా మనం ఆ లోకాలు మనం సందర్శించగలం. కానీ వైకుంఠ లోకాలని అండ్ భౌతిక లోకాలని రెండింటిని సందర్శించే కెపాసిటీ ఒక భక్తుడికి మాత్రమే. ఎందుకంటే తనకు స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లిమిటేషన్ లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నారదులు వారు. నారదులు వారు ఏ లోకానికైనా ఎప్పుడైనా ప్రయాణించగలరు. సో ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళకి ఏ లిమిటేషన్ ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీసా అవసరం లేదు, ఎక్కడైనా డైరెక్ట్ ఎంట్రీ అనమాట. సో అలాంటిది భక్తునికి స్పెషల్ స్టేటస్ ఉంది. సో యోగ పద్ధతుల ద్వారా చాలా రిస్కీ ప్రాసెస్. ఎక్కడైనా మళ్ళీ అట్రాక్ట్ అయిపోయి మనం అక్కడే ఉండిపోగలము,
మన మొత్తం యోగ సాధన భంగం అయిపోతుంది. కానీ ఇది కూడా ఒక మార్గం ఉంది, శాస్త్రాల్లో మనకు ఇది కూడా ఒక మార్గం చెప్తుంది. ఇలాగా సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడే విరాట రూప ధ్యానము, పరమాత్ముని మీద ధ్యానం, ఈ రెండు విషయాల గురించి, భక్తి యోగ మార్గం, ఈ రెండు విషయాల గురించి శ్రీకృష్ణుడు స్వయాన బ్రహ్మదేవునికి ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు తన వేద గ్రంథాలన్నింటినీ 3 సార్లు చదివాడు. చదివి 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 ఆయన ఒక కంక్లూషన్కి వచ్చాడు. ఏంటంటే ఫైనలీ భక్తి యోగానికి మించిన వేరే మార్గమే లేదు. ఇది శుకముని వారు ఇంత ప్రాసెస్ అంతా చెప్పిన తర్వాత బ్రహ్మదేవుని ఒక ఆదర్శం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన చెప్తున్నారు. బ్రహ్మదేవుడు ఫైనల్ చేసేసాడు. ఏంటది? అన్ని యోగులలో శ్రేష్టమైన యోగం భక్తి యోగం. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తున్నారు. అట్రాక్షన్ టు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ ఇస్ ద హైయెస్ట్ పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్. బ్రహ్మన్ మీద ధ్యానం కాదు, విశ్వరూపం మీద ధ్యానం కాదు, భగవంతుని మీద. ఎందుకంటే యోగ పద్ధతుల్లో చాలా కష్టమైన పద్ధతి, మెకానికల్ ప్రాసెస్. ఇప్పుడు భక్తి యోగంలో ఏం జరుగుతుంది? ఇందాక మనము యోగ పద్ధతుల్లో ఒక సమ్మరీగా తెలుసుకున్నాం. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, సైంటిఫిక్ టెక్నికల్ చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేదు. కొంత భాగవతంలో వివరించారు, కానీ అంత డీటెయిల్గా నేను వెళ్ళలేదు. కానీ భక్తి యోగంలో ఎలా అది సులభంగా ఉంది? భక్తి యోగంలో ఏంటి టెక్నిక్? అది ఇంతవరకు మనం భక్తి వినోద్ ఠాకూర్ వారి పద్యంలో మనం విన్నాం. వాటిలో కొన్ని ఇక్కడ భాగవతంలో కూడా చెప్తున్నారు. సో మనం ఉన్న ఆధునిక యుగంలో ఇది కలియుగం. అటువంటి ఆధ్యాత్మిక పద్ధతి మనం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ సన్యాసం తీసుకోవాలి, ఇల్లు వదిలేసేయాలి, మన పిల్లో పెట్టుకోకూడదు, చేతి మీద పడుకోవాలంట, గుహాల్లో ఉండాలి, అపార్ట్మెంట్లో ఉండకూడదంట, ఇలా అంతా చెప్తే అందరూ ఇంకా ఆధ్యాత్మికం వదిలేసి ఇంకా భౌతికమే బాగుంది కొడుకు ఇలాగే ఉండిపోతారు. సో పురాతన కాలంలో వైష్ణవ వర్ణాశ్రమ ధర్మం ఉండేది. అక్కడ యోగ సాధనలు అందరూ చేసేవారు. 50 సంవత్సరాలు వస్తే అందరూ కూడా అరణ్యానికి వెళ్ళిపోయారు. 60,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు. అప్పుడు మొబైల్, టెక్నాలజీ, ఇంటర్నెట్, డిస్ట్రాక్షన్స్ లేవు. అప్పుడు ఇలాంటి డిమాండ్స్ కూడా లేవు. మనకున్న ప్రస్తుతం ఉన్న డిమాండ్స్, మనసు కూడా వారిది చాలా స్థిరంగా ఉండేది. అటువంటి అప్పుడు వారు పాటించేవారు అష్టాంగ యోగ పద్ధతి. కానీ ఈ కలియుగంలో కొన్ని యోగా స్టూడియోలు లేదా యోగా మఠాలు వారు చెప్తారు, లేదు లేదు మేము నేర్పిస్తాం రండి, అదంతా ఒక షో మాత్రమే. ఫైనల్లీ అది శారీరకంగా మార్చేస్తారు. దాన్ని ఏమంటారు? ఇది చేస్తే మీ బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, సన్నగా అవుతారు. అదొక షోగా మాత్రం మారుతుంది. అది రియల్ యోగా కాదు. అదొక 5th స్టేజ్ అంతే. ధారణ, ధ్యాన, సమాధి అది మర్చిపోతారు. అది ఎవరు నేర్పించరు. సో అందుకనే చైతన్య మహాప్రభులు కరుణావతారం కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. ఏ యోగ సాధన అంతవరకు ఎవరికి భగవంతుడు ఇవ్వలేదో 500 సంవత్సరాల వెనకాల శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు మనందరికీ తీసుకొచ్చారు. అది ఆయన విశేషమైన కరుణ. అందుకనే చైతన్య మహాప్రభు ప్రార్థనలో మహావదన్యాయ కరుణావతారం, ఉత్కృష్టమైన కరుణభరితమైన అవతారం. దానికి మించిన అవతారం, కరుణమైన అవతారం ఇంకా వేరే లేదు. ఎందుకంటే అంత సులభమైన మార్గము మిగతా యుగాలు ఎప్పుడు భగవంతుడు ఇవ్వలే.
అది మనకి ఇప్పుడు కలియుగంలో మనకి తీసుకొచ్చారు. సో భక్తి యోగా ద్వారా జరిగే గలిగే ఫలితం మిస్టిక్ యోగా ద్వారా కూడా మనకు అందుతుంది. కానీ మిస్టిక్ యోగా కష్టమైన పద్ధతి, చాలా స్లో అండ్ రిస్కీ. కానీ భక్తి యోగా చాలా ఫాస్ట్, నో రిస్క్ అండ్ అతి సులభంగా ఈజీగా మనం చేయగలం. ఈ 84 లక్ష జీవరాశుల్లో చిక్కులుకున్న ఈ యొక్క చక్రవ్యూహంలో చిక్కులుకున్న జీవులందరూ కూడా అతి సులభంగా వారు భగవంతుని కలిపే మార్గము భక్తి యోగం. మనకు కనిపిస్తున్న పాపులేషన్, మానవుల పాపులేషన్ ఎంత ఉంటుంది? భారతదేశంలో 300 కోట్లు, చైనాలో 200, అలా ప్రపంచమంతా చేరితే 600-700 కోట్లు. కానీ ఈ ప్రపంచంలో ఎంతో కోట్ల జీవులు ఉన్నారు. మన చిన్న గ్లాసు, మన నీరు తాగుతాం కదా గ్లాసులో, ఆ చిన్న గ్లాసులో ఉన్న నీరులో ఉన్న జీవులు ఎంత సంఖ్య ఉంటుందంటే మన మానవుల పాపులేషన్ కన్నా ఎక్కువ ఉంటుంది. అలాగా 84 లక్షల జీవరాశులు పాపులేషన్. వారిలో ఏదైనా ఒక జీవుడు నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలి, నేను ఎందుకు జన్మించాను, నా జన్మకు ఏంటి సార్థకం, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు జన్మించాను, ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తాను అనే జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో, హానెస్ట్గా జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వారికి భగవంతుడే గురువుగారు వారికి ఇస్తారు. భగవంతుడే సెలెక్ట్ చేస్తారు. ఇది సామాన్యమైంది కాదు. భక్తి యోగం ఎవరైతే సిన్సియర్గా ఉంటారో, భక్తిలో ఎవరైతే భగవంతుని తెలుసుకోవాలని సిన్సియర్గా ఉంటారో, సాక్షాత్తు భగవంతుడే వారిని గురువుగారి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ సిన్సియర్ లేదనుకోండి, ఆ భగవంతుడే వారిని బోగస్ బాబా దగ్గర తీసుకెళ్తారు. ఎన్నో బాబాలు ఉన్నారు ఇప్పుడు. ఎందుకు? ఎవరికైతే మ్యాచింగ్, ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ ఏందనుకోండి, మనకి ఎంత ర్యాంక్ వస్తుందో అటువంటి కాలేజ్ వస్తుంది. ఇది కూడా ఒక ఎంసెట్ కౌన్సిలింగ్ లాగే. ఎవరికి ఎంత సిన్సియారిటీ ఉంటుందో అటువంటి వారికి, అటువంటి గురువుల వారికి భగవంతుడు తీసుకెళ్తారు. పరిశుద్ధమైన భక్తుల శరణం పొందాలంటే మన మనసులో కూడా పరిశుద్ధమైన కోరిక, అంటే మనసులో కల్మషాలు ఉండొచ్చు, కానీ కోరిక, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరిక, నేను మంచి భక్తుడు అవ్వాలి అనే కోరిక, అది ఉండాలి. కొందరికి ఏముంటుంది, అలా తప్ప భక్తుడు పర్లేదు, అంతగా నేను సంసారం కూడా బాగా చూసుకోవాలి, సమాజంలో పరువు ప్రతిష్ట కూడా కావాలి, అలాగే కృష్ణుడి దగ్గర కూడా పేరు తీసుకోవాలి, అది సరిపోదు. సిన్సియారిటీ. ఎవరు దేవుడు, భగవంతుడు ఎవరు, ఆయన ఎందుకు నన్ను కరుణిస్తున్నాడు, నేనేమైనా సేవ చేయట్లేదు అయినా ఎందుకు కరుణిస్తున్నాడు అనే తపన ఎవరిలో అయితే ఉంటుందో అటువంటి వారిని భగవంతుడే స్వయాన గురువారి దగ్గర తీసుకెళ్తారు. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ధ్రువుడిని సాక్షాత్తు భగవంతుడే తన గురువు గారి దగ్గర తీసుకెళ్ళారు. యాక్చువల్లీ నారద మునికి ప్రేరించారు. ధ్రువుడు నన్ను వెతుకుతున్నాడు అరణ్యంలో, వెళ్ళి తనను బోధించాడు. అలాగా గురు శిష్యుని కలయిక జరుగుతుంది. అది భగవంతుని సంకల్పం. దాన్నే మనము ఆదౌ శ్రద్ధ గత సాధు సంగ భజన క్రియ. అప్పుడు ఆ భక్తుల సంఘం, ఆ గురువు గారి సేవ, శుద్ధ భకత చరణ రేణు, ఆ చరణాలని ఎవరైతే పొందుతారో, భకత సేవ, ఆ భక్తుని సేవ, ఆ గురుగారు ఇచ్చిన ఉపదేశాలని పాటిస్తే తనకు భగవత్ ప్రేమ లభిస్తుంది. వెరీ సింపుల్ భక్తి యోగ. గురువుగారిని సంపర్కించడము, గురువుగారి
ఆదేశాలని పాటించడం. వెరీ సింపుల్. మనం ఇందాక ఆ లోకము ఈ లోకం అది ఇది అనుకున్నాం, ఏమి లేదు. గురువుగారిని సంపర్కించడం, గురువుగారి ఆదేశం. గురువుగారు ఏం ఆదేశం ఇస్తున్నారు కలియుగంలో? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఈ హరినామ బీజాన్ని, భక్తి బీజాన్ని శిష్యునికి ఇస్తున్నారు గురువుగారు. భక్తి లతా బీజ, లత, భక్తి లత. సో ఆ బీజాన్ని మనం ఏం చేయాలి? మన హృదయంలో నాటిన తర్వాత ఊరుకుంటే సరిపోతుందా? లేదు, నీరు పోయాలి. ఒక రైతు మంచి బీజాన్ని తను తీసుకొస్తాడు. మంచి బీజం భూమి మీద నాటేసి వదిలేస్తే సరిపోదు, అది ఎండిపోతుంది. మంచి బీజాన్ని నాటి దాన్ని మనము నీరు పోయాలి. సో గురువుగారు భక్తి బీజాన్ని ఇస్తారు. ఆ భక్తి బీజాన్ని ఎలాగా నీరు పోయాలి అనే పద్ధతి కూడా నేర్పిస్తారు. అదే శ్రవణం కీర్తనం. సో శ్రవణం కీర్తనం అనేది ఆ భక్తి బీజానికి నీరు పోసినట్టుగా. ఎప్పుడైతే ఆ నీరు పోస్తామో ఆ భక్తి బీజం మొలకగా నిదానంగా మారి ఒక లతగా మారుతుంది. ఆ లత అలాగా తను పెరుగుతూ, సైజు పెరుగుతూ 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 అన్ని గ్రహాల్ని దాటి, ఈ అంతరిక్షాన్ని దాటి, ఈ విశ్వలోకంలో ఉన్న అన్ని లేయర్స్ని దాటి, భగవద్ధామంని దాటి భగవంతుని పాదాలకి చేరి భగవత్ ప్రేమ ఫలాన్ని ఉత్పాదన చేస్తారు. అప్పుడు మన హృదయంలో కృష్ణ ప్రేమ ఉద్భవిస్తుంది. వాటిలో మనం చేయాల్సింది ఏమీ కాదు. మనం చేయాల్సిందల్లా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. అది ఎలా దాటుతుంది అవంతా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎలా వెళ్తుంది, ఏ లోకానికి వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, అవన్నీ పట్టించుకున్నాం. సింప్లీ హరే కృష్ణ జపం చేస్తూ 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 కృష్ణ ప్రేమ. సో శ్రవణ కీర్తన. సో బీజాన్ని ఇచ్చారు గురువుగారు. కృష్ణుడు మనకు గురువు ఇచ్చారు, గురువుగారు మనకు బీజం ఇచ్చారు. బీజాన్ని మనం హృదయంలో నాటేసి ఆయన ఇచ్చిన శ్రవణ కీర్తనం ఎలా మనం చేస్తాం. ఇప్పుడు శ్రవణం కీర్తనం ఒకటే చేస్తే సరిపోదు, జపం చేస్తే ఒకటే సరిపోదు. ఆ జపంలో కూడా 3 స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఏంటది? ఒకటి నామ అపరాధ ఘటం, నెక్స్ట్ నామ భాష స్టేజ్, చివరి స్టేజ్ శుద్ధ నామ. నామ అపరాధ స్టేజ్ అంటే ఇప్పుడు మనం చేస్తున్న జపం, ఏదేదో ఆలోచించుకొని జపం చేస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు. మన మోటివేషన్ అంతా భౌతిక కోరికలు ఉంటాయి. ఎందుకు జపం చేస్తున్నామంటే ఈ జపం చేస్తే మెడికల్ సీట్ వస్తుంది, లేదా ఏదో సీట్ వస్తుంది, జాబ్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. చాలా డిస్ట్రాక్షన్స్, మొబైల్ చూస్తూ జపం చేయటం, చాలా అపరాధాలు చేస్తాం. కానీ అపరాధం చేస్తున్నా కూడా డిటర్మినేషన్తో ఏదో ఒక రోజు నేను కాన్సన్ట్రేషన్ జపం చేస్తాను అని ప్రయత్నిస్తూ జపం చేస్తే తను నామాభాస స్టేజ్కి వస్తాడు. నామాభాస అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా జపం చేయగలుగుతున్నాడు. భగవంతుని నామతత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. ఆల్రెడీ మోక్షం పొందేశాడు. యాక్చువల్లీ నామాభాస స్టేజ్లోనే మోక్షం పొందేశాడు. ఇందాక మనం అనుకున్న మోక్షము ఆల్రెడీ నామాభాస సెకండ్ స్టేజ్లో లభించేసి పరమ సుఖం ఆనందంలో మునిగిపోయాడు నామభాస స్టేజ్. అండ్ థర్డ్ స్టేజ్ అనేది శుద్ధ నామ, అంటే కృష్ణ ప్రేమ ఉద్భవిస్తుంది తన మనసులో. ఆ సమయంలో రూప గోస్వామి వారు చెప్తున్నారు, స్వామి ఈ నామాన్ని జపించడానికి ఒక నాలిక 2 చెవులు ఇచ్చావేంటయ్యా, నాకు కోట్ల నాలికలు కావాలి, కోట్ల
మనకు కర్ణాలు కావాలి ఈ యొక్క నామ ఆస్వాదించడానికి. ఏదైనా నచ్చిన పదార్థం ఉందనుకోండి, సపోజ్ గులాబ్ జామున్, ఒక గులాబ్ జామున్ తింటే సరిపోదు. మనం ఏమనుకుంటాం, నాకు ఉన్న గులాబ్ జామున్లు 10 గులాబ్ జామున్లు అంతా నాకే కావాలి. అంతేకాదు మనం ఏమనుకుంటాము, ఇటువంటి టైంలో ఒక పొట్ట ఇచ్చాడు దేవుడు, ఇటువంటి పొట్ట 100 ఇచ్చుంటే 100 కాదు కోట్ల గులాబ్ జామున్ తినేసేవాడిని అనుకుంటాం. సో భక్తునిలో కూడా అటువంటి కోరిక కలుగుతుంది. అది చివరి స్టేజ్, శుద్ధ నామ స్టేజ్. సో నామభాష, నామ అపరాధ, నామభాష, శుద్ధ. సో మనం ఇప్పుడు నామ అపరాధ స్టేజ్లో ఉన్నాము, కానీ నామభాష స్టేజ్ రావడానికి మనం ప్రయత్నిస్తాం. అంటే కాన్సన్ట్రేటెడ్గా మనం జపం చేయాలి, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా. అలాగా నెక్స్ట్ స్టేజ్ నామభాష, నామభాష నుంచి నామ ప్రేమ, శుద్ధ నామ జపం. సో ఇలాగా జపం చేయటంలో కూడా కొన్ని విధానాలు. ఒకటి, మనం హరే కృష్ణ మంత్ర జపం చేస్తున్నాం. అలాగే దాంతోపాటు మనము భగవంతుని సంఘంలో, భక్తుల సంఘంలో భగవద్గీత, భాగవతాన్ని మనం పఠించాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం, భాగవతాన్ని మనం తెలుసుకుంటున్నాం. భక్తుల సంఘంలో మనం అందరము భక్తులం, భాగవతాన్ని మనము ఒక్కొక్కరు చర్చించుకొని మనం నేర్చుకుంటాం. ఈ రెండు గాన మనం చేస్తున్నామంటే ఇది శ్రవణ కీర్తన. దీని తర్వాత మీరు కూడా వెళ్ళి ఇంకొకరు 10 మందికి చెప్పాలి. సో మనము మనకి ఇచ్చిన భక్తి బీజాన్ని నాటేశాము, ఆ జలాన్ని మనం పోస్తున్నాం. నిదానంగా లత పెరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఇంతవరకు మనం ఏమేమి చేయాలి అనేది మనం విన్నాం. కానీ దీంట్లో కొన్ని నిషేధాలు కూడా ఉన్నాయి, డేంజర్స్ కూడా ఉన్నాయి, వార్నింగ్స్ కూడా ఉన్నాయి. దాన్ని కానీ మనం కేర్ఫుల్గా లేదంటే మన భక్తి లత కూలిపోతుంది. ఏంటది? సో ఏంటది? వైష్ణవ అపరాధ, భక్తుల్ని నిందించడం, భక్తుల్ని మనము విమర్శించడం, అది చాలా ఘోరమైన అపరాధం. భక్తిలో చేయకుండా ఉండాల్సిన ఏకైక పాపం భక్తుల నిందన. పరిశుద్ధమైన భక్తుల్ని ఎవరైతే నిందిస్తారో వారి భక్తి సమాప్తమైపోతుంది, ఫినిష్. దాన్ని చైతన్య మహాప్రభు ఎంత సీరియస్ అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సపోజ్ మన ఒక గార్డెన్ ఉంది, బాగా నీరు పోసి ఎరువు వేసి బాగా పెంచాం, మంచి మంచి ఫలాలు వస్తున్నాయి, రంగురంగుల పూలు ఉన్నాయి. అటువంటి వనంలో మధ్య కింద ఏనుగు వచ్చేసింది అనుకోండి, ఆ వనాన్ని అంతా ధ్వంసం చేయాలి. సో వైష్ణవ అపరాధం అనేది మద ఎక్కిన ఏనుగు, కంట్రోల్లో ఉండదు, ఆ వనానంతా ఫినిష్ చేసేస్తుంది. ఒక్కొక్కసారి మూలం నుంచి మన లతను లాగేస్తుంది. అందుకనే వైష్ణవ నింద. భక్తుల గురించి ఎవరైనా చెడ్డగా చెప్పారనుకోండి, మనం చెవులు మూసుకొని హరి 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 మనం పవిత్రం చేసుకోవాలి. ఆ వాతావరణం నుంచి బయటకు వచ్చేసాం. లేదంటే ఆ పాపం మనకు అంటుకుంటుంది అండ్ మన భక్తి ఫినిష్. మనం మాట్లాడినా భక్తి ఫినిష్, విన్నా కూడా భక్తి ఫినిష్. నింద. మన పెంచుతున్న లతను ఇక్కడ పిక్చర్లో చూపించారు చూడండి, కంచేసి మనం కంట్రోల్ చేసుకోవాలి, అంత ఫెన్సింగ్ వేసి మనం కంట్రోల్ చేసుకోవాలి. లేదా ఏనుగుచ్చి ఏంటంటే అది మనం కంట్రోల్ చేసుకోవాల్సింది, భక్తులకు ఆదరతో మనం సేవించాలి, వినయత్వంతో సేవించాలి, సేవాభావంతో సేవించాలి, సహన శక్తి. ఒక్కోసారి బ్రాహ్మణులు భక్తులు మమ్మల్ని కొద్దిగా కఠినంగా వారు వర్తించవచ్చు. కొన్నిసార్లు మనం మందిరాలకు వెళ్ళినప్పుడు ఎవడు బ్రాహ్మణ కొద్దిగా
రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ మనం సహించాలి. ఎస్పెషలీ పూరికి వెళ్ళామనుకోండి, అటువంటి అనుగ్రహ భావాలు ఉంటాయి మనకు. అండ్ ఆ భక్తుల ఆ, మార్గంలో మనం నడవాలి. అలాగా కంచు చేసి మనం ఇటువంటి కంచు వినయత్వం, ఆదర, భక్తుల ఆదర, సేవాభావం, ఇవన్నీ మనం మన భక్తులక హ్యాపీగా పోతుంది. ఏ ఏనుగు వచ్చి దాన్ని చడపలేదు. జస్ట్ ఊహించండి, 84 లక్షల జీవరాశుల్లో ఎన్నెన్నో జీవులు ఉన్నారు. అటువంటి ఏదో ఒక జీవుడిని నేను, నాకు ఆ భక్తిలతా బీజ నాకు అందింది, కృష్ణుని నన్ను సెలెక్ట్ చేసి ఆ భక్తిలతా బీజాన్ని ఇచ్చాడు. ఆ భక్తిలతా బీజాన్ని నేను సరిగా పెంచుకోకపోతే ఈ జీవితంలో నాకు దానికన్నా దురదృష్టం ఏంటి? మరి రెండో ప్రాబ్లం కూడా ఉంది. ఒకటి భక్తుల నింద, రెండో ప్రాబ్లం మామూలుగా ఏ ఒక్క పొలంలో కూడా అయినా మనం బీజం నాటామనుకోండి, నీరు పోసినప్పుడు ఆ ఒక్క బీజమే పెరగదు, ఆ బీజ పక్కన ఉన్న కలవ మొక్కలు కూడా పెరుగుతాయి. అదే నీరు వాడుకొని పక్కన. సో మనం దాన్ని ఆ కలవ ముక్కల్ని కన్నా పీకి పారేయలేదనుకోండి, ఏమవుతుంది? మనం పోసిన నీరంతా కూడా మనం కావాల్సిన చెట్టు పెరగకుండా ఆ కలవ ముక్కలు పెరుగుతుంటాయి. అందుకనే పొలం దున్నేటప్పుడు మొట్టమొదటిది రైతు చేసేది కలవ మొక్కల్ని ఫస్ట్ పీకి పారేస్తాడు. పాత మొక్కలన్నింటి తీసిస్తాడు, కొత్త బీజాన్ని నాటడం. సో ఇప్పుడు మనమేమో జపం చేస్తున్నాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్. చాలా పవర్ఫుల్. ఈ మంత్రము ఎంత పవర్ఫుల్ అంటే ఎవరైనా విన్నా తనకు ఆ పుణ్యం లభిస్తుంది. సో ఈ భక్తి, ఈ ఈ యొక్క కలవ మొక్కలు ఉన్నాయి. ఏంటది? డిజైర్ మొక్కలు, మెటీరియలిస్టిక్ డిజైర్, ఎంజాయ్మెంట్. ప్రపంచంలో నేను చాలా పెద్దవాడు అవ్వాలి, బాగా ఎంజాయ్ చేయాలి, మంచి బైక్లో 3 లక్షల రూపాయలు బైక్ వేసుకొని హిమాలయాలంతా తిరగాలి, విమానంలో తిరగాలి, మంచి పెద్ద బంగ్లా ఉండాలి, 5 స్టార్ హోటల్లో ఒకసారి అలాగా ఎంజాయ్ చేసే డిజైర్స్ కలవ మొక్కలు. యాక్చువల్లీ జపం చేసే వారికి ఒక్కొక్కసారి ఈ యొక్క డిజైర్స్ కూడా పూర్తయిపోతాయి. కానీ భక్తుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకో ఆ భక్తి డిజైర్, భక్తి కూడా పెరుగుతూ ఉంది, కలవ మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఈ కలవ మొక్కలు పెరిగిందంటే భక్తిని ఫినిష్ చేస్తుంది. భక్తి చేస్తుండగా మన కోరికలన్నీ తీరిపోతుంటాయి ఒక్కొక్కసారి, మోస్ట్ ఆఫ్ ద టైం. కానీ మనం ఆ కోరికలకి లోపపడుతూ ఆటోమేటిక్గా వచ్చాయనుకోండి వదిలేచ్చు. సడన్లీ లాటరీ తగిలేసింది, 1 కోటి రూపాయలు వచ్చింది, భగవంతు అనుగ్రహం వచ్చింది, వాడేసుకోవాలి. లేదా కృష్ణుడి సేవలో రాధా మదన్ మోహన్ టెంపుల్కి ఇచ్చేసారు. లేదా 1 కోటి రూపాయలు వచ్చిందనే హరే కృష్ణ మంత్రం చెప్పి మొదలుపెట్టి ఆ 1 కోటి రూపాయలు నేను ఎంజాయ్ చేసేవాడు. అయిపోయి ఇంకా భక్తి లతా బీజ అక్కడికి ఆగిపోతుంది. ఆ కలవ మూలిక పెరుగుతున్నాయి. కలవ మూలికలన్నీ పెరుగుతున్నాయి. అందుకనే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకనే శుకదేవ్ గోస్వామి ముందే చెప్పేశారు, సింపుల్గా లివింగ్ చేయాలి, ఎక్కువగా మనం లోపపడకూడదు. నెక్స్ట్ భగవంతునిలో ఐక్యం అయిపోవడం. నేను కూడా దేవుడిని అయిపోవాలని కోరికతో కొందరు భక్తి చేస్తారు. అది కూడా భగవంతుడు పూర్తి చేస్తారు. లేదా పూజ, లాభ, ప్రతిష్ట. నేను చాలా గొప్ప భక్తుడు, నన్ను అందరూ నన్ను రికగ్నైజ్ చేయాలి, సీనియర్ డివోటీ, ఎన్నో సంవత్సరాల నుంచి 16 మాలలు చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి 36 మాలలు చేస్తున్నాను. ఇది కూడా అహంకారమే. పూజ, ప్రతిష్ట. వైష్ణవ సమాజంలో కూడా నాకు ప్రతిష్ట కావాలి. నేను వెళ్తే మందిరంలో అందరూ నన్ను రెస్పెక్ట్ చేయాలి, దగ్గరికి పిలవాలి, ఫస్ట్ దర్శనం నాకే ఇవ్వాలి. అంతా పూజ, లాభ, ప్రతిష్ట.
సరిగా చూసుకోలేదనుకోండి ఆ మందిరాన్ని నేను వెళ్ళను అని డిసైడ్ చేయటం, ఇదంతా కలవమూలి. ఇది భక్తిని ఆపేస్తుంది. అందుకనే కొందరు భక్తులు చాలా ఫాస్ట్గా ఎదిగిపోతారు జపం చేస్తూ చేస్తూ చేస్తూ. కానీ కలవ మూలికలను వాళ్ళు చూసుకోవట్లేదు కాబట్టి హఠాత్తుగా ఆపేస్తారు భక్తులు. ఏదో కారణం, మందిరంలో నన్ను చూసుకోలేదు, లేదా నాకు చాలా టైం బిజీ అయిపోయింది, మంచి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేసింది, డైవర్షన్ లాగేసుకొని వెళ్ళిపోతుంది, భక్తి ఆగిపోతుంది. పూజ, లాభ, ప్రతిష్ట, డిస్ట్రాక్షన్స్, మాంసభక్షణ. సో ఇలాగా ఈ కలవ మూలికలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని కట్ చేస్తూ రావాలి, మినిమైజ్ చేయాలి. జీవించడానికి కొంత కావాలి, డబ్బు, కొద్దిగా ఉండడానికి ఇల్లు, అవన్నీ ఎంత కావాలంత. కానీ మనం పోస్తున్న నీరు భక్తిలతాన్ని పెంచాలి. జ్ఞానం, వైరాగ్యం పెరుగుతుంది, భక్తిలాగా పెరుగుతుంది. ఏదైనా లాటరీ. యాక్చువల్లీ ఒకరోజు ఒక మాతాజీ, మన సంఘంలో ఉన్న మాతాజీనే హైవేలో సత్సంగం అయిన తర్వాత నైట్ టైం రిటర్న్ వెళ్తుండగా దారిలో ఒక పెద్ద కట్టు నోట్లకు కనిపించింది. ఆ మాతాజీ ఎవరు లేరు, ఆ మాతాజీ ఒకటే ఆ కట్టు చూసింది. ఆవిడ అనుకుంది, అరే ఎవరికైనా చేరు ఉంటుందో అక్కడ ఇక్కడ వెతికింది, ఎవరు దొరకలేదు. వెంటనే దాన్ని తీసుకొచ్చి మన మందిరానికి డొనేట్ చేసింది. చూడండి ఎంత పవిత్రమైన మనసు ఆ మాతాజీలో ఉంది. మామూలుగా ఎవరైతే అదే డబ్బు వచ్చింది కదా బ్యాంకులో పెట్టుకొని ఎంజాయ్ చేద్దాము, కానీ ఆ కళ్ళ మొక్క వెళ్ళిపోయింది. పవిత్రంగా ఆవిడ ఆలోచించింది, ఇది భక్తి లతా బీజాన్ని పెంచడానికి. యాక్చువల్లీ మనమేమనుకుంటాము, కృష్ణుడికి ఆ కట్టంతా ఇచ్చేస్తే నాకేం మిగిలింది గురువు అంటాం. కానీ మనకు తెలియట్లేదు, ఆ కట్టంతా కృష్ణుడికి ఇచ్చిన దానికి ఇక్కడ భక్తి లతా బీజం ఇంకో 10 times పెరిగింది. ఎవరు భక్తి లతా బీజము? మన భక్తి లతా బీజం పెరిగింది. నాది, మనది కూడా కాదు, నాది. సో భగవంతునికి ఇవ్వటంలో నా స్వార్థం కూడా ఉంది, కానీ నా స్వార్థం నేను తీర్చుకోవడంలో భగవంతునికి కూడా ఏమవ్వాలి, నాకు కూడా ఏమవ్వదు. నేను సంసారంలో మునిగిపోతాను, నా లైఫ్ ఫినిష్, నాతో పాటు ఉన్న వాళ్ళు ఫినిష్. సో భక్తునికి జ్ఞానం ఉంది. ఏంటది? ఎంత భగవంతునికి అర్పిస్తే అంత నా భక్తి పెరుగుతుంది. అప్పుడు కలవ మొక్కలు పెరగవు. కలవ మొక్కలు ఎప్పుడు పెరుగుతాయి? పక్కన ఉన్న వాళ్ళు కూడా కొంత ఇద్దాంలే అక్కడ ఇక్కడ చూసుకొని అనుకుంటే భక్తి లతా బీజ గ్రోత్ ఫాస్ట్గా అవ్వదు, స్లోగా ఉంది, లేదా ఆగిపోవచ్చు. సో ఈ 2 dangers ఉన్నాయన్నమాట. వాటిని మనం చాలా కేర్ఫుల్గా మనం తీసుకోవాలి. ఆ కేర్ కన్నా మనం తీసుకున్నామంటే ఇంకా భక్తిలో ఇంకా ఏ ప్రాబ్లము లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేస్తూ వినయత్వంతో భక్తుల సేవ చేస్తూ, భక్తుల నింద లేకుండా ఈ కలవ మొక్కల్ని మనం కొద్దిగా కేర్ఫుల్గా, ఇంకా భక్తిలో ఇంకే తపస్య అవసరం లేదు. మనం ఇళ్లల్లోనే ఉంటూ, మన బిజినెస్ చేస్తూ, చదువుకుంటూ, లేదా మనము భగవంతుని పాదాలు. చివరికి శుకముని గారు అంటారు, తస్మాత్ సర్వాత్మన రాజా. తస్మాత్ అంటే ఫినిష్, ఇది ఫైనల్ డిసిషన్. ఇంతవరకు ఆప్షన్స్ ఇచ్చారు శుకముని వారు, ఆప్షన్ ఇప్పుడు అంటున్నారు. అందుకనే శుకముని మహారాజ్ పరీక్షిత్, రాజన్, రాజా, తస్మాత్ సర్వాత్మన, అందరి హృదయంలో ఉన్న సర్వాత్మ, హరిహి సర్వత్ర సర్వదా, ప్రతి చోటు ఉన్న సర్వదా, అతని గురించి శ్రోతవ్య, వినాలి, కీర్తితవ్య, కీర్తించాలి, స్మర్తవ్య, స్మరించాలి. అది మానవ జన్మని పరమతత్వం. మహారాజ్ పరీక్షితులు 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, సామాన్యమైన ధర్మం ఏంటి? చివరి క్షణంలో దానికి ఆన్సరు, కంక్లూడింగ్ ఆన్సర్. ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు, కంక్లూడింగ్ ఆన్సర్ మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు.
భగవంతుని గురించి వినాలి, భగవంతుని గురించి కీర్తించాలి, భగవంతుని గురించి స్మరించాలి. ఇదే మహారాజ్ పరీక్షితుల సమాధానం ప్రశ్నకు సమాధానం. పిబంతి ఏ భగవత ఆత్మన సతాం కథామృత శ్రవణ కృతేషు సంవృతాం. పిబంతి అంటే తాగడం. ఈ భాగవత కథ అమృత ఎవరైతే తాగుతూ ఉంటారో, కథ అమృత శ్రవణం కరణాల ద్వారా తాగుతున్నారు, పునంతి పరిశుద్ధమవుతారు. విషయ విదూషితాశయం. విషయ అంటే పాయిజన్, కల్మషాలు. కంప్లీట్లీ ఫినిష్ పాయిజన్ అనే కల్మషాలన్నిటినీ కూడా హృదయంలో నుంచి, అంతరంగం నుంచి క్లియర్ చేస్తుంది. ఇందాక యోగులు క్లియర్ అవుతే ముక్తి పొందుతారంటున్నాం, కానీ ఇక్కడ మనం ఏం క్లియర్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్లీ క్లియర్ అయిపోతాయి. ఎలాగా? భాగవతాన్ని వింటూ వింటూ, హరే కృష్ణాన్ని వింటూ 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 ఆటోమేటిక్లీ అంతరంగంలో ఉన్న కల్మషాలు, కలమూలికలంతా కూడా వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. సరోరుహాంతికం అంటే భగవంతుని పాద పద్మాలకు చేరుతారు. సో ఇది భక్తుని మార్గం. భక్తుల్లో ఉండాల్సింది సిన్సియారిటీ. ఆ సిన్సియారిటీ వల్ల భగవంతుడు తనను సిన్సియర్, బోనఫైడ్, ప్రామాణికమైన గురు శరణాన్ని తీసుకెళ్తాడు. ఆ గురు తనకు భక్తి బీజాన్ని తనకు ప్రసాదిస్తాడు. ఆ భక్తి బీజాన్ని ఆ భక్తుడు హృదయంలో నాటి, గురుగారిచ్చిన నీటిని, ఆ భక్తి బీజాన్ని ఆయన పోస్తూ ఉంటే ఆ నీరు శ్రవణ కీర్తన, హరే కృష్ణ జపం, భక్తుల సంఘంలో భాగవతం వినడం అలా చేయగలిగాడంటే భగవంతుడు ప్రాప్తవుతాడు. అండ్ టూ కేర్ఫుల్ వార్నింగ్స్: భక్తుల నిందన చేయకూడదు, అలాగే కలవ మూలికలు మనం తీస్తూ ఉండాలి. అది ఒక్కసారి తీస్తే పోవు, ఆనందంగా తీస్తుండాలి. ఎందుకంటే లోపల 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 ఉన్నాయి చాలా, జన్మాంతరం నుంచి నింపుకొని వచ్చకపోయింది. ఇలా చెప్పి శుకముని వారు ఇక్కడికి యాక్చువల్లీ ఈ అధ్యాయం పూర్తవుతుంది. నెక్స్ట్ అధ్యాయంలో యాక్చువల్లీ భాగవతం ఇక్కడికి కంప్లీట్. అంటే మహారాజు పరీక్షితులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడ కంప్లీట్. కానీ మహారాజు పరీక్షితులకి ఇంకా తెలుసుకోవాలని ఉంది కాబట్టి భాగవతము ఇక్కడ ఎండ్ అవ్వట్లేదు. సో భక్తునికి భక్తి ఎప్పుడు కంటిన్యూ అవుతుందంటే భక్తునికి ఇంట్రెస్ట్ ఉండాలి వినాలని. లేదంటే గురువుగారు అక్కడికి ఆపేస్తారు, నెక్స్ట్ ఆయన వేరే ప్రయాణంకి వెళ్ళిపోతారు. సో మహారాజ్ పరీక్షితులు ఇక్కడ ఆపట్లేదు, ఆయన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. అందుకనే 7 రోజులు కంటిన్యూస్ వింటున్నారు ఆయన. సో అలాగా మనకు కూడా ఉత్సాహంతో మనం భాగవతం వినాలి. ఈరోజు బిగినింగ్లో చాలామంది పాయింట్స్ చెప్పారు, అలా ప్రతిసారి పాయింట్స్ చెప్పాలి. అలా పాయింట్స్ చెప్పినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మీరు అందరూ విని గుర్తుపెట్టుకొని చేస్తున్నారని. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరందరూ ఆ పిబంతి, ఆ రసాన్ని మీరు తాగుతున్నారు, చాలా ఇంపార్టెంట్. ఇది భక్తుల గుణం. ఊరికనే విని ఆయన ఏదో చెప్తున్నారు, నేను వింటున్నాను, నెక్స్ట్ వీక్ మళ్ళీ అలా కాదు. చర్చించాలి, స్మరించాలి, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ టాపిక్ దశల ప్రభుపాదికి జై, కృష్ణితాయ గౌరంగకి, శ్రీ రాధా మదన్ మోహన్ కి